నన్ను ఎంతగానం టచ్ చేసింది తెలుసా అసలు. ఏందమ్మా ఏమైతుంది? టచ్ చేస్తూనే ఉంది. గుంజి బైరి కొడతా అర్థమవుతుందా? ఏమైతుంది? మాకేమైతుందా? ఏమంటుంది ఇప్పుడు? డైవర్స్ ఇయ్యదంట. ట్రాప్ చేయడానికి ఇదంతా ప్లాన్ చేశా నేను. నీ నిజ స్వరూపం బయట పెట్టడానికి. ఒక అమ్మాయి ఉండి నా మీద ఇంత. నువ్వు కూడా అమ్మాయివేగా. నువ్వు కూడా అమ్మాయివేగా. నువ్వు కూడా అబ్బాయివా? నేను అబ్బాయా? నేను అబ్బాయా? నువ్వు కూడా అబ్బాయిగా. అంటే ఒక అమ్మాయితో ఇలా ఆడుకోవచ్చా, ఇలా ట్రాప్ చేయొచ్చా? అంటే మీరందరూ మహేష్ విధానం. ఒక అమ్మాయి అయితే నాతో సంసారం చేసేదాన్ని. ప్రూఫ్ ఉందా నీ దగ్గర? ప్రూఫా? ప్రూఫ్ ఉంది. ఆయనతో హ్యాపీగా ఉన్నావా నువ్వు? అసలు ఇయ్యొచ్చు కదా ఆయనకు డైవర్స్. నేను డైవర్స్ నాకు డైవర్స్ కావాలి. నేను నీతో ఉండలేను. నువ్వు తెలిసిన తర్వాత నీతో నేను ఎలా ఉంటా? ప్రూఫ్ ఏంది? ప్రూఫా? నేను డైవర్స్ ఏం నీ ఫోన్ ఇప్పుడే చూపిస్తా. నీ ఫోన్ ఏం చేసుకుంటావు చేసుకో. ఇప్పుడే చూపిస్తా. డైవర్స్ నేనే నీ మీద కంప్లైంట్ చేస్తా. సరే నీతో ఏం చేసింది త్వరగా రాగానే? చాలా టచ్ చేసింది. దగ్గర చాలా టచ్ చెప్పు. చాలా టచ్ చేసింది. కిస్ పెట్టుకుందామని అడిగింది. అండ్ హగ్ కూడా చేసుకుంది. నన్నైతే చాలా టచ్ చేసింది. నువ్వు కూడా నాతో ఫ్రెండ్లీగా అట్లనే కదా ఉన్నావు. నేనైతే నేను టచ్ చేయలేను. అట్లా టచ్ చేయలేదు. లేదు నేనే టచ్ చేసిన. నాకు అమ్మాయి నాకు తను నచ్చింది అందుకే టచ్ చేసిన. అట్లా టచ్ చేస్తావు నువ్వు? నచ్చితే నచ్చింది టచ్ చేసిన. అట్లా టచ్ చేస్తావు? అట్లా టచ్ చేస్తావు అంటే నీకు అమ్మాయిలంటే ఇష్టమనే కదా? ఇష్టమనే టచ్ చేసిన. అమ్మాయిలంటే ఇష్టమనే టచ్ చేసిన. ఏం చేయలేదు. టచ్ చేసినావు, హగ్ చేసుకున్నావు. హగ్ చేసుకున్నావు. ఇంకా కిస్ కూడా పెట్టుకుందాం అనుకున్నావు. అంతేనా? ఒప్పుకుంటున్నావు కదా? ఒప్పుకుంటున్నా. సరే డన్. నాకు ఒప్పుకుంటున్నా. డైవర్స్ కావాలన్నా ఇదంతా వద్దు. ఎవరు వచ్చారు? ఎవరో లేవన్నారు కదా, రారన్నారు కదా. మహేష్ నువ్వేం తీయడా? నీకెవరు చెప్పారు? నీకు ఇక్కడ ఏం పని? ఏం చేస్తున్నావు తనతో? తను నా ఫ్రెండ్. నేను నీ ఫ్రెండా? తను నీ ఫ్రెండా? అవును నా ఫ్రెండే. తనకు కాల్ చేస్తే నేను వచ్చిన. తను అయినా బాగా నీ ఫ్రెండ్ కాదుగా. అనుమానమే. నీ చేష్టలు, నీ బిహేవియర్ నాకు మొదటి నుండి నీ మీద అనుమానమే. ఏంటి అనుమానం? ఏమనుమానం? ఏమనుమానమా? నువ్వు అన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు? తనతో ఆ చేష్టలు ఏంటి? ఏం చేష్టలు? నువ్వేం చూసినావు? ఏం చేష్టలు చేసినా నేను? తను నా ఫ్రెండ్. నన్ను పిలిస్తే నేను వచ్చిన. నేను నీ ఫ్రెండ్ కాదే. ఫ్రెండ్ అని చెప్పి పిలిచానా? ఫ్రెండ్ కాదంటున్నావు ఏంటి? అట్లా మాట్లాడుతున్నావు? అవును నా ఫ్రెండ్ అని చెప్పి పిలవలేదు కదా. చేసినావు నేను వచ్చిన. నువ్వు ఇక సాకులు ఆపు. నీ గురించి నాకు మొత్తం తెలుసు. ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? మొత్తం తెలిసిపోయింది. ఏం తెలుసు? అది ఏం తెలుసు చెప్పు. నువ్వు నా ఫ్రెండ్ కాదంటే ఏంటి? నేను నువ్వు కాల్ చేస్తే కదా నేను వచ్చినాను. అవును కాల్ చేశాను కానీ ఫ్రెండ్ అనేది అనుకోలేదు కదా మనం కలుద్దాము రా అంటే వచ్చినాను. అవును అయినా నువ్వేంది? నేనేం చేస్తే నీకెందుకు? నాకెందుకా? నిన్ను పెళ్లి చేసుకొని పిచ్చోడిని అయిపోయినా నేను. మీ అమ్మ నాన్న నిన్ను నాకంట కట్టి నన్ను మోసం చేసిళ్ళు. తెలిసిన తర్వాత కూడా నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేసిళ్ళు. ప్రూఫా? చూపించాలా? నీ ఫోన్ లోనే చూపిస్తా ఇప్పుడు. ఏంది మహేష్? ఏంది ఫోన్ తీస్తున్నావు? నా ఫోన్ ఏది తీస్తున్నావు? ఫోన్ తీయొద్దా? ఫోన్ తీస్తే నీ నిజ స్వరూపం బయట పడుతుందని ఆగుతున్నావా నువ్వు? ఏం చేస్తున్నా? నిన్ను పెళ్లి చేసుకొని నేను మొత్తం గూడ్చిపోయినా. నేను తెలిసిన తర్వాత కూడా మీ అమ్మ నాన్న నేను నాకు ఇచ్చి కట్టగట్టారు. నాకు ఇదంతా లొల్లి ఎందుకు? ఆయన డైవర్స్ ఆయనకి ఇయ్యొచ్చు కదా. అవును నాకు డైవర్స్ కావాలి. నా డైవర్స్ నాకు ఇచ్చాయి. డైవర్స్ నేను ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలి? ప్రూఫ్ ఉందా నీ దగ్గర? ప్రూఫా? ఆయనతో హ్యాపీగా ఉన్నావా నువ్వు? అసలు ఇయ్యొచ్చు కదా ఆయనకు డైవర్స్. నేను డైవర్స్ నాకు డైవర్స్ కావాలి. నేను నీతో ఉండలేను. నువ్వు తెలిసిన తర్వాత నీతో నేను ఎలా ఉంటా? ప్రూఫ్ ఏంది? ప్రూఫా? నేను డైవర్స్ నీ ఫోన్ ఇప్పుడే చూపిస్తా. నీ ఫోన్ ఏం చేసుకుంటావు చేసుకో. ఇప్పుడే చూపిస్తా. డైవర్స్ నేనే నీ మీద కంప్లైంట్ చేస్తా. ఏమని చేస్తావు? నువ్వు నన్ను కొట్టి ఏమని చేస్తావు? ఏమైతుంది? ఏందంట? తెలిసిన తర్వాత వీళ్ళ అమ్మ నాన్న తమాషాలు చేస్తున్నావు. ఏం చేసింది? వచ్చి ఏం చేసిందమ్మా? నన్ను ఎంతగానం టచ్ చేసింది తెలుసా అసలు. ఏందమ్మా ఏమైతుంది? టచ్ చేస్తూనే ఉంది. గుంజి బైరి కొడతా అర్థమవుతుందా? ఏమైతుంది? మాకేమైతుందా? ఏమంటుంది ఇప్పుడు? డైవర్స్ ఇయ్యదంట. ట్రాప్ చేయడానికి ఇదంతా ప్లాన్ చేశా నేను. నీ నిజ స్వరూపం బయట పెట్టడానికి. ఒక అమ్మాయి ఉండి నా మీద ఇంత. నువ్వు కూడా అమ్మాయివేగా. నువ్వు కూడా అమ్మాయివేగా. అమ్మాయిని ఇలా నువ్వు కూడా అమ్మాయివా? నేను
నువ్వు కూడా అబ్బాయేగా. అంటే ఒక అమ్మాయితో ఇలా ఆడుకోవచ్చా, అలా ట్రాప్ చేయొచ్చా? అంటే మీరందరూ మహేష్ విధానం. ఒక అమ్మాయి అయితే నాతో సంసారం చేసేదాన్ని. అవును, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం, నేను అమ్మాయిలతోనే ఉంటా. నువ్వు అమ్మాయిలతో ఉంటే మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మీ అమ్మ నాన్న నాకెందుకు కట్టగట్టారు? నేను ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పాను నేను. ఎందుకు చేసుకున్నావు? ఆయన డైవర్స్ ఆయనకి ఇచ్చేసి అయిపోతుంది కదా. కావాలన్నా ఈమెతోనే ఉండలేను. నేను ఇయ్యను divorce. ఒక లెస్బియన్ అని తెలిసిన తర్వాత ఎట్లా సంసారం చేస్తామో తోటి. ప్రూఫ్ చూపించు. కాదమ్మా, ఇప్పుడే నువ్వు అన్నావు కదా నాకు అమ్మాయిలు అంటే ఇష్టం అని. అమ్మాయిలు అంటే ఇష్టం, అమ్మాయితో ఉంటే లెస్బియన్ వచ్చేస్తుందా? మరి వచ్చేస్తుందా? మరి మనం నిజమైంది ఈ రోజు. నీకేంటి అసలు? నువ్వెవరు? నువ్వెందుకు ఇన్ని ఆరాధిస్తున్నావు? నేను ఎందుకు ఆరాధిస్తున్నాను? సరే చెప్తా, నేను ఎందుకు ఆరాధిస్తున్నావు నేను చెప్తా, ప్రతి ఒక్కటి చెప్తాను. ఇవన్నీ కాదన్నా తన ఫోన్ చెక్ చేయండి ముందు. నీ ఫోన్ ఆ ఎల్ఎస్బి గ్రూప్ ఏంటి, అమ్మాయిలు ఏంటి? సరే ఈ ఫోన్ ఈ లాక్ ది. నీకేంటి నేను లాక్ అసలు? చేస్తాను చెప్పనా? లాక్ చేసి నేను తీసేస్తే మీరెవరు అసలు? నువ్వు పక్కన తప్పుకో. నీకేంటి అసలు? నువ్వు నీకేంటి? పక్కన తప్పుకో. ఏ తప్పుకో? ఏయ్, ఆమెను నీకేంటి గుంజు, అసలు? ఆమెను గుంజు, ఆమెను గుంజు బ్రో. నువ్వు పక్కన తప్పుకో. పరా ఆమెను పట్టుకోరా. వదలండి, మీరేంటి ఆ, అసలు? తీసిన చూడండి. మా దేవుడా. తన నిజ స్వరూపం మొత్తం ఉంది ఫోన్ లో. ఈ గ్రూప్ ఏందమ్మా? ఈ గ్రూప్ ఏంది? ఎందుకుంది ఈ గ్రూప్? చెప్పు, ఇప్పుడు చెప్పు సమాధానం. ఆ గ్రూప్ ఏంటి? ఏందమ్మా ఈ ఆ గ్రూప్ ఏంది? గ్రూప్ ఏం లేదు, ఆ గ్రూప్ ఏం ఆ లేదు. గ్రూప్ లో నుంచి మెసేజ్ చేసా, ఆ గ్రూప్ లో నుంచి నెంబర్ తీసుకున్నా అంటేనే కలిసింది నన్ను. శివ ఆ గ్రూప్ లో నుంచి అదే అర్థమైంది. ఏందమ్మా ఏంది? ఏంది ఆడోళ్ళ ఫోటోలు ఏంది? చెప్పు సమాధానం చెప్పు వాటికి. ఫ్రెండ్ ఫోటో ఫోటోలు ఏం చూడు. లేదు. లగేసుకోకరా, గుద్దుకుంటది. లేడీసే కదా అది? ఆ? లేడీస్వే కదా? లేడీస్ తో నీకేం పని? నా ఫోన్ నాకు- లేడీసే. నా ఫోన్ ఓకే, నాకు ఏంటి? ఒక్క నిమిషం ఆగు. ఈమె మెసేజ్ చేయకుండా చూడండి. ఈమె మెసేజ్ చూడు. చెక్ చేయను మొత్తం, చెక్ చేయి ఫోన్ మొత్తం. ఏం తమాషాలు చేయకు, అర్థమవుతుందా? తమాషాలు చేయకు. మీరు ఇదంతా క్రియేట్ చేసి ఏమన్నా మీరు చాలా cute కావడం ఉన్నావు. చేసి ఆ. నన్ను ఇలా ఇరికిస్తారా మీరు? ఏ టైంలో ఫ్రీ? ఈమె మెసేజా? చెప్పు సమాధానం చెప్పు వాటికి ఇప్పుడు. మొగోడా ఆడు? ఎవరు? ఆడోళ్ళు వాళ్ళ మొగోడు ఒకడు ఉన్నాడా చూడరా? మొత్తం అమ్మాయిలు ఉన్నారు. మొత్తం అమ్మాయిలే కదా, మొగోళ్ళు లేరు కదా? ఆ? మొగోళ్ళు లేరు కదా, మొగోళ్ళు అమ్మాయిలే లేరు కదా? కదా. ఆ. నన్ను కూడా చాలా ఫ్లడ్ అమ్మాయిలతో నీకేం పని మరి? అమ్మాయిలతో ఏం పని అమ్మా నీకు? చెప్పు ఏం పని అమ్మాయిలతో ఏం పని? అమ్మాయిలతో ఏం పని ఉంటది? ఆ? నువ్వు ఒక lesbian కాబట్టి అమ్మాయిలతో చేస్తున్నావు. కాదమ్మా, నీకు ఎన్ని ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు మామని చెప్పు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నిన్ను కాదు మీ అమ్మ నాన్నని చంపాను ముందు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు చెప్పు. మీ మమ్మీ డాడీకి చెప్పలేదు. అని తెలిసిన మీ తర్వాత అమ్మాయి చెప్పలే నాకు ఆడోళ్ళు అంటే ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఆడోళ్ళు అంటేనే ఇంట్రెస్ట్, మొగోడు అంటే ఇష్టం లేదని ఈయన చెప్పలే. లైఫ్ ఎందుకు ఖరాబ్ చేసినావు మరి? ఇప్పుడు ఏం లైఫ్ ఏం కావాలి? చెప్పు సమాధానం చెప్పు. వాళ్ళ పెళ్లి చేశారు, నేను చేసుకున్నా. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసేసుకున్నావు. మరి మంచిగా ఉండొచ్చు కదా. గడ్డి తింటావా? మంచిగానే ఉంటున్నా కదా ఏం అమ్మాయి. మంచిగా ఉంటున్నావు? పెళ్లి అలా అడగాలి, అలా అడుగు. ఎన్ని రోజులు అవుతుంది? పెళ్లి సంవత్సరం అవుతుందన్న. సంవత్సరం అవుతుంది. ఎప్పుడన్నా ఆయనతో నువ్వు కాపురం చేస్తావా? మొదటి నుండి పైన నాకు నాకు అనుమానమే. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందుకని నేను ఆయన ఏం చేస్తాడు? ఆయన డ్యూటీ ఏంది? ఆయన ట్రాఫిక్ ట్రాఫిక్ పోలీస్. ఆయన బతికేమైంది ఇప్పుడు? ఏమైంది? ఆ? డ్యూటీ వదిలేసుకొని తాగుడుకు అలవాటు అయ్యి డిప్రెషన్ నీ వల్ల ఆగమైపోయిన అంతా. ఆగం చేసుకోండు జిందగీని. నువ్వేమో మంచిగా ఉన్నావు, ఆడోళ్ళతో మంచిగా మాట్లాడుకుంటున్నావు. 6 months అని చెప్పింది నాకు పెళ్ళి. నీ పెళ్ళి 6 months అని చెప్పిందా? కథలు అన్ని కథలు, అర్థమవుతుందా? మంచి మర్యాదగా డివోర్స్ ఇవ్వసి నాకు న్యాయం జరగాలన్న తిన్నా కొద్దు. ఒక పెళ్లి చేసుకున్నా నేను తెలియకుండా. తెలివక వేసుకుండా ఆయన వదిలేసేయి, అవసరం లేదు నీతో. డైవర్స్ ఇచ్చే అమ్మా. మీ అందరికీ కంప్లైంట్ ఇచ్చి నేను మీ అందరి మీద కేసు పెడతా. మీ అందరి మీద కేసు పెట్టి కంప్లైంట్ చేస్తాను. నేనే నీ మీద కేసు పెట్టాలి. ఇన్అప్రోప్రియేట్ గా టచ్ చేసినావు. నన్ను కొడుతున్నావు, నన్ను టార్చర్ చేస్తున్నావు, నేను కంప్లైంట్ ఇస్తాను స్టేషన్ కి వెళ్ళి. నేను కొడతావు, బరాబర్ కొడతావు. అవునా? మీ అమ్మ నాన్న పిలిపించు, కాల్ చేసి ఒక లెస్బియన్ ఇచ్చి నాకు పెళ్లి చేశారని నేను కూడా ఇస్తా కంప్లైంట్. కంప్లైంట్ చేస్తాను, మీ అందరినీ ఇరికిస్తాను. ఏమని కొట్టుకుంటా ఏమని కంప్లైంట్ ఇస్తావు? నన్ను ఆయన టార్చర్ చేస్తున్నాడు. నేనా టార్చర్ చేసేది? మీరే చేస్తున్నావు, నువ్వే చేస్తున్నావు మహేష్, నువ్వే చేస్తున్నావు. ఇంటికాడ కావాలంటే నువ్వు ఇంటికాడ ఎన్నోసార్లు నా టార్చర్ పెట్టినావు. కావాలంటే చుట్టుపక్కల వాళ్ళందరినీ అవును కొట్టాను, నీ మీద అనుమానంతో కొట్టాను నేను. ఏంటి అనుమానం? ఏంటి చెప్పు అనుమానం ఏంటి? ఒక అని ఈ రోజు నాకు తెలిసిపోయింది. ఆ తెలిసి ఏం పీక్తో పీక్కో, ఏం పీక్తో ఎక్కడ పెట్టుకుంటో పెట్టుకో, ఏం చేస్తావు చేసుకో. అవునా? చూద్దాం, చూద్దాం. ఏం చేస్తావో చేస్తాం. నేను ఇట్లా అమ్మాయిలతోనే ఉంటా, అమ్మాయిలతోనే తిరుగుతా, నేను ఇట్లానే ఉంటా. కావాలంటే చూద్దాం, ఉండు చూద్దాం. నాతో, లేదంటే డైవర్స్ ఇచ్చేసుకో. మరి డైవర్స్ డైవర్స్ కావాలి, నాకు డైవర్స్ కావాలన్నా. పోయి నువ్వు పెట్టుకో, నువ్వు కోర్టుకు పో, ఫస్ట్ నువ్వు పో. నువ్వు ఇవ్వమా? నువ్వు ఇచ్చేసే, మరి ఇచ్చేసే, డైవర్స్ ఇచ్చేసే. ఆయనకి కోర్టు ఆమె అయిపోతుంది. ఆమె ఇవ్వాలంటే ఆమె ఏమని పెడుతుంది తెలుసా? ఫిట్టింగ్ ఏమని పెడుతుంది? మనోడు కొడుతున్నాడు, తిడుతున్నాడు, టార్చర్ చేస్తున్నాడు అని చెప్పేసి కోర్టులో చెప్తాదంటే అట్లా కంప్లైంట్ పెడుతుందంట. కానీ మన దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు కదా ఆమె లెస్బియన్ అని చెప్పి. ఆమె అదే ధైర్యంతో ఉన్నది. నీకు ఇప్పుడు ఏంది? నీకు ప్రూఫ్ కావాలా? మెయింటెనెన్స్ కావాలనుకుంటా. అదే చూస్తుంది. నీకు ప్రూఫ్ కావాలా? ఇప్పుడు చెప్పి ప్రూఫ్ చేయాలి అంతేనా? సరే, నీతో ఏం చేసింది త్వరగా రాగానే?
చాలా టచ్ చేసింది, దగ్గర చాలా టచ్ చేసింది, కిస్ పెట్టుకుందామని అడిగింది అండ్ హగ్ కూడా చేసుకుంది. నన్నైతే చాలా టచ్ చేసింది. నువ్వు కూడా నాతో ఫ్రెండ్లీగా అట్లనే కదా ఉన్నావు. నేనైతే నేను టచ్ చేయలేను, అట్లా టచ్ చేయలేదు. లేదు నేనే టచ్ చేసిన. నాకు అమ్మాయి నాకు తను నచ్చింది అందుకే టచ్ చేసిన. అట్లా టచ్ చేస్తావు నువ్వు నచ్చితే? నచ్చింది టచ్ చేసిన. అట్లా టచ్ చేస్తావు? అట్లా ఎట్లా టచ్ చేస్తావు అంటే నీకు అమ్మాయిలంటే ఇష్టమనే కదా? ఇష్టమనే టచ్ చేసిన. అమ్మాయిలంటే ఇష్టమనే టచ్ చేసిన. ఏం చేయలేదు కదా. టచ్ చేసినావు, హగ్ చేసుకున్నావు. అవును హగ్ చేసుకున్నావు, ఇంకా కిస్ కూడా పెట్టుకుందాం అనుకున్నావు, అంతేనా? ఒప్పుకుంటున్నావు కదా? ఒప్పుకుంటున్నా. సరే డన్. నాకు డైవర్స్ కావాలన్నా, ఇదంతా వద్దు. నాకు డైవర్స్ పేపర్స్ కావాలి. డైవర్స్ కావాలి అంతే కదా? నీకు 100% బరాబర్ నేను డైవర్స్ ఇప్పిస్తా. నువ్వు మంచి మర్యాదగా నువ్వు సీదా మామూలుకి డైవర్స్ ఇచ్చేసి సీదా నీ లైఫ్ నువ్వు చూసుకో. నువ్వు ఆడలతో నుండి ఎవరితోనే ఉండు, మామూలుకి సంబంధం లేదు. అర్థమవుతుందా? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండు, నీ లైఫ్ నువ్వు బతుకు, ఒకరి లైఫ్ ఆగం చేయకు. అర్థమవుతుందా? నీకు ఏంది, నీకు ఇప్పుడు ప్రూఫే కావాలి కదా? సరే జరుగు బ్రో, పక్క జరుగు. ఇగో ఇట్రా నీకు ప్రూఫ్ చూపిస్తా. కనిపిస్తుంది ఆడ కెమెరా? ఎక్కడ? అగో ఆడ చిన్నగా కనిపిస్తుంది, నీకు కనిపించదు కానీ అది కెమెరా. ఇగో ఇది మైక్, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ఆ అమ్మాయి దగ్గర కూడా నేను ఇంకో మైక్ పెట్టినా. నువ్వు ఏమేం చేసినావు అమ్మాయితో నన్ను ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది. ఇప్పుడు నీకు ప్రూఫ్ కావాలి కదా? కెమెరా ఎందుకు పెట్టినావా? చెప్తారు సమాధానం. నాకు డైవర్స్ కావాలి, నీతో ఉండలేను నేను. నువ్వు వెళ్ళిపో. లేదు పక్కకు రాను. ఎందుకు తీయాలి కెమెరా? నీకేమో ప్రూఫ్స్ కావాలని ప్రూఫ్స్ ఇస్తాం. ఎందుకు డిలీట్ చేయాలి? నాకు డైవర్స్ కావాలి. మనం ఇద్దరికి కలిసిమెలిసి ఉందాం. నో కుదరదు. ప్లీజ్ మహేష్ అవన్నీ డిలీట్ చేయమని ప్లీజ్. నో కుదరదు. అవన్నీ డిలీట్ చేయమని మహేష్. నువ్వు కూడా ఇష్టమే, అబ్బాయిలు కూడా ఇష్టమే నాకు. అబ్బాయిలు కూడా ఇష్టమే అండి. అబ్బాయిలు కూడా ఇష్టమేనా? మరి ఇప్పటిదాకా చేసింది ఏంటి అక్కడ దాంతో? నాకు ఇవన్నీ ఎందుకు? నాకు డైవర్స్ కావాలి. నాకు వద్దు. ఆయన లైఫ్ ఆగం అయిపోయింది. నీ పర్షాల వడి ఎట్లా అయిపోయింది తెలుసా? దూరం టచ్ చేయకు. ఆయనది ఈ పర్సనాలిటీ ఏదైతే ఉందో ఇది కాదు. ఆయన ఉండే ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే ఫిట్ ఉంటారు, ఎట్లుంటారు? నాకు ఫోటో చూపించిండు ఆయన, మంచి ఇళ్ళకి ఫిట్ ఉండే. ఎట్లా అయిపోయింది చూడు, తాగి మీ పర్సన్లల్లా. ఇప్పుడు వచ్చి ప్లీజ్ మహేష్ వీడియో ఉంది, కెమెరా అయ్యకి వీడియో చూపి ఇట్లాంటి దాన్ని అంటగట్టి నాకు నా జిందగీ మొత్తం గుడిపేసి నాకు డైవర్స్ కావాలి. మీ అమ్మని చంపేస్తా నేను. కావాలి అని చెప్పేసి అనకు. నువ్వు పోయి ఇప్పుడు కోర్టులో పెట్టు కేసు, నీకు 100% నీకు వస్తాయి. ఏం చేయలేదు ఈమె. అంటే అమ్మాయిలు అప్పుడు అలాగేదో అమ్మాయిలు అంటే చిన్న ఇవన్నీ నాకు ఎందుకు? నాకు డైవర్స్ కావాలి అంతే. తీసుకొని పోయి అది ఎంత మాట్లాడి చక్కగా పిఎస్ లో కేసు పెట్టి కోర్టు పోరు. అంతే డైవర్స్ అంతే ఒకటే పని చేయరు. నేను వెళ్తున్నా డైవర్స్ కోసం. ఇప్పుడు కెమెరా డిలీట్ చేయ మహేష్, ప్లీజ్ మహేష్. డిలీట్ చేయరమ్మా, వెళ్ళు బ్రో, నువ్వు వెళ్ళు సీదా వెళ్ళిపో. నువ్వు కూడా మంచి మర్యాద చెప్తున్నా, డివోర్స్ ఇచ్చేసేయి. నీకు చెప్తున్నా అమ్మా, నీకు చెప్తున్నా, నీకు క్లియర్గా చెప్తున్నా. ఏంటంటే నీకు ఇష్టం ఉంది కదా అమ్మాయిలు అంటే, అమ్మాయిలతో ఉండు. నీకు ఎవడు వద్దంటలే, ఎవరి ఇష్టం వాళ్ళది. ఎవడు కూడా ఆపేటోళ్ళు లేడు. చాలామంది ఉన్నారు, అమ్మాయిలు ఇష్టపడేటోళ్ళు, అబ్బాయిలు ఇష్టపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. నీకు ఇష్టం అంటే పోయి ఉండు, కానీ వేరే వాళ్ళ లైఫ్ని ఆగం చేయవు. అర్థమవుతుందా? ఆయనకి పెళ్ళి చాలా సంవత్సరాల తర్వాత లేక పెళ్ళి అయింది నీతో. ఇప్పుడు లేక పెళ్ళి అయితే నువ్వేమో ఇట్లాంటి టైం అని చెప్పేసి తెలిసింది. ఇప్పుడు ఎవరికన్నా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు ఇట్లా అయిపోయింది నా కొడుకు లైఫ్ అని వాళ్ళు ఖరాబ్. నువ్వు మంచిగా అమ్మాయితో ఉండు, డైవర్స్ ఇచ్చేసి. చదువుకున్నావు కదా, నువ్వు కూడా చిన్న పని చేసుకొని నీకు నచ్చిన వాళ్ళతో ఉండు. వేరే వాళ్ళ లైఫ్ ఖరాబ్. డైవర్స్ ఇచ్చేసేయి, గమ్మని ఇష్టం. నీకు మంచి లైఫ్ కావాలి అంటే, నువ్వు నచ్చిన వాళ్ళతో ఉండాలి అంటే ఈ పర్సన్ని క్లియర్ చేసేసుకో. ఆయనకి డైవర్స్ ఇచ్చేసి ఆయన వేరే పెళ్లి చేసేసుకుంటాడు. ఓకేనా? ఇప్పుడు నీ ఇష్టం. లేకపోతే ఇదంతా తీసుకొని పోయి నేను యూట్యూబ్లో పెట్టాల్సి వస్తుంది, వైరల్ చేయాల్సి వస్తుంది. డైవర్స్ ఇవ్వకపోతే పెట్టకంటే మరి నువ్వు డైవర్స్ ఇచ్చేసి నీకు నచ్చిన వాళ్ళతో ఎవరితో అయిపోతుంది. అర్థమవుతుందా? నువ్వు ఆయన లైఫ్ నాశనం చేసి పెట్టమమ్మా. నువ్వు చెప్పినట్టు చేసుకో, నీ లైఫ్ని నువ్వు చూసుకో. అర్థమవుతుందా? వెళ్ళి ఫోన్ తీసేసుకో అన్న. ఇక ఆమెకైతే చెప్పేసిన నేను, నీకు ఈ ఫుటేజ్ ఇచ్చేస్తా అన్న, సీదా పో పిఎస్కి పో, కంప్లైంట్ పెట్టు, నా పిల్ల మీకు
నా పిల్లం ఏంది అని చెప్పేసి నేను కనుక్కుందామని చెప్పి మా వాళ్ళని ఒకరిని పెట్టి చూసిన. మా వాళ్ళతోనే ఇట్లాంటి లెక్కలు చేసింది. మెయింటెనెన్స్ కూడా వేయాల్సిన అవసరం ఉంది. అవసరం లేదు. మా వాళ్ళతోనే ఇట్లా చేసింది సార్ ఆమె అంటే ఆమెకు ఆడవాళ్ళంటే ఇష్టము. ఆమెనే క్లియర్గా ఒప్పుకుంది. ఇక వీడియోలో మొత్తం ఉంది. నేను ఆమెకు డివోర్స్ ఇద్దాం అనుకుంటున్నా. కానీ ఆమె ఈ ప్రూఫ్లు అన్నీ లేకముందు ఆమె నేను కొట్టిన, టార్చర్ చేసిన అని చెప్పేసి నా మీద చేసి మెయింటెనెన్స్ వేద్దాం అనుకుంది. కాబట్టి ఇప్పుడు నేను ప్రూఫ్ తీసుకొచ్చిన, నాకు ఆమె వద్దు, నేను వేరే పెళ్లి చేసుకుంటా, నేను కూడా డిపార్ట్మెంటే అని చెప్పు. కోర్టులో నేనే జరుగుతుంది. ఆ వీడియో చూపించేసి డివోర్స్ తీసుకొని సుకును. సరేనా? సరే అన్న, థ్యాంక్స్ అన్న. సరేనా? వెళ్ళు ఇంకా. ఆమె కింద ఉంది, ఆమెను తీసుకొని పో. ఆమె ఉందా? ఆమె పోయిందా? ఉంది కింద ఉంది. ఆమెను తీసుకొని పో. ఇగో నీకు ఒక లింక్ పంపిస్తా. ఆ లింక్ను క్లిక్ చేస్తే నీ ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది వీడియో. వాళ్ళ అమ్మాయికి చూపి ఫస్ట్ ఆ వీడియో. సరే అన్న. సరేనా? అమ్మా ఇంద్రా నాయన ఈ పరిశ్రమ రోజు కొత్త కొత్త వింత వింత కేసులు వస్తున్నాయి మనకు అర్థమైతే. వింత వింత కేసులా రా నాయన. నాకు దమాక్ ఖరాబ్ అయిపోతుందిరా బాబు. ఏం పిచ్చి లేచిపోయింది తెలుసా? అరే ఇంద్రా, ఆడోళ్ళంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు పెళ్లి చేసుకుందిరా? ఆయన లైఫ్ ఎందుకు ఆగం చేసి పాపం రా తెలుసా? మనోడు మంచి జాబ్ రా, గవర్నమెంట్ జాబ్. నీ లేకున్నాడు రా, ఇట్లా అయిపోయింది, పక్కగా అయిపోయింది, మొత్తం చేసింది అయిపోయింది. తాగి నాన్ స్టాప్ తాగుతుందంట భయ్యా. మొత్తం జాబ్కి కూడా పోతలేడు ఆయన. అమ్మ ఇప్పుడు ఆయన తప్పేం లేదురా. ఆయన తప్పు 100% లేదు. ఇలా ఆ పిల్ల వాళ్ళ అమ్మాయి తప్పు, ఆ పిల్ల తెలియదేమో. వాళ్ళ అమ్మాయి కూడా తెలియదు మనకి. తెలియదని అనుకుంటున్నాను అయితే. తెలిస్తే ఎవరు పెళ్లి చేస్తారా? ఎవరు చేయరు పెళ్లి. తెలిసి ఎవరు చేయరు. కొంత ఎందుకు వస్తారా? అమ్మ. సో గైస్ ఇది పరిస్థితి. జాగ్రత్త ఉండండి. నాకు ఏం మాట్లాడాలో నాకు అర్థమవుతలేదు. సో గైస్ మీరు ఎవరన్నా కానీ సరే, మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే కనుక, ముఖ్యంగా మొబైల్లోకి చెప్తున్నా, సో ఇట్లాంటి కేసెస్ మీకు తగులే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలామంది లోపల ఫీలింగ్స్ వేరే పెట్టుకొని బయటికి చెప్పకుండా ఉంటున్నారు. సో మీకు కూడా అట్లా జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు అరేంజ్ మ్యారేజ్ కనుక చేసుకున్నట్టయితే కనుక ఆ అమ్మాయి ఏంటిది, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఆ అమ్మాయి ఎటువంటిది అని చెప్పి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం అమ్మాయిలు కూడా ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అబ్బాయిలను చేసుకుంటే కనుక మీరు కూడా చూడండి, లైక్ అబ్బాయి ఎట్లాంటోడు. ఆ అబ్బాయికి కూడా అబ్బాయిలు ఇష్టం ఉన్నోళ్ళు ఉన్నారు. సో ఈ అబ్బాయికి ఏదైనా వేరే అబ్బాయి ఇష్టం ఉన్నోడు ఉన్నాడా, సో ఈ అబ్బాయి ఏదైనా విధంగా తేడానా అనేది మీరు కూడా ఎంక్వైరీ చేయండి. సో అరేంజ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు పెళ్ళికి ముందు కనీసం ఒక 2 months 3 months అన్నా తెలుసుకోండి ఒకరినొకరు ఫస్ట్. సో దట్ మీకు ఒక అవగాహన వస్తుంది చేసుకోవద్దా అని చెప్పి. సో మీరు చేసుకోండి, ఇంట్లో చెప్పారు కదా అని చెప్పేసి తొందరపడి ధనాదన్ పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇట్లా అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండుర్రి. ఏది ఉన్నా కానీ సరే ముందు జాగ్రత్తగా ఆలోచించి చేసుకోండి. అండ్ ఆ అమ్మాయి మీద అండ్ అబ్బాయి మీద అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి.